ఒలీవ చెట్టు. కొన్ని కొమ్మలంట ఎన్ని చెప్పినా లొంగపోతే నరికి అవతల పడేశాడంట. నరికి అవతల పడేసి ఎక్కడో ఒక అడవి ఒలీవ కొమ్మని తెచ్చి ఏం చేశాడంట, ఈ చెట్టుకి, ఇది ఎక్కడిది, ఇది అడవి ఒలీవ, ఒరిజినల్ ఒలీవకి ఏం చేశాడంట, దీని కృప నీకు అర్థమైందా, దీనికి చోటు ఇవ్వటం కోసం కొన్ని మొక్కలు పీకేశాడంట, కొన్ని కట్ చేశాడంట. ఆ కట్ చేసిన చోట దీనికి చోటు దొరికితే ఆ కట్ అయిన చోట ఆ గాయంలో దీన్ని పెట్టి ప్యాక్ చేసి పడేశాడు. ఇప్పుడు మెల్లిగా ఇది ఫలించడం మొదలుపెట్టింది, ఇది చిగురించడం మొదలుపెట్టింది. నువ్వు అడవి ఒలీవ అనడానికి ఎవరికి దమ్ము లేదు, లైసెన్స్ లేదు. కారణం వేరు పరిశుద్ధమైతే కొమ్మ కూడా. ఆ అడవ ఒలీవ కొమ్మెవరు? నేనే. ఆ అడవి ఒలీవలో కొమ్మెవరు? నీవే. ఆ నిజమైన ఒలీవ నా ప్రభువు యేసుక్రీస్తు. నువ్వు ఆయనకు అంటు కట్టబడితే, నమ్మితే చాలదు అయ్యా, ముట్టుకుంటే చాలదు, కలిసిపోవాలి, బాడీలో కలిసిపోవాలి. కొత్తలో అంటించినట్టుగా ఉంటుంది, ఆ తర్వాత అందులో ఎక్కడో అడిగి మనిషి, నా బతుకు ఎక్కడ, నా బుద్ధి ఎక్కడ, నా జీవితం ఎక్కడ, నన్ను ఏరుకొచ్చి ఫిక్స్ చేశాడు. నా అడవి లక్షణాలు లేవు ఇప్పుడు, అది ఎప్పుడో పోయిందే. ఈ వేరులో నుంచి అలాగ వచ్చేస్తుంది. వేరు పరిశుద్ధమైతే, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, నీ వేరు యేసయ్య అయితే, నీ వేరు యేసయ్య అయితే నువ్వు ఎట్టెండిపోతావు నానా. ఆ వేరు పరిశుద్ధం కాబట్టి నీవు కూడా దేవునికి స్తోత్రం కలుగునగా. వేరు యేసయ్య అంటే అర్థం ఏంటంటే ఆయన కనబడకుండా జీవం ఇస్తున్నాడని, నీ జీవితంలో మరుగుయుడి నిన్ను బతికిస్తున్నాడని. నీవే గొప్పనుడు, నిన్ను మాత్రమే కనపరిచి తాను మరుగై నీకు ఊపిరి పోస్తున్నాడని. నువ్వు నిలబడుతుంటే, ప్రార్థిస్తుంటే, మాట్లాడుతుంటే, కార్యాలు జరుగుతుంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తిని అనుకొనుచున్నారు. ఆ వేరు తాను మరుగై నీకు ఇది ఎంత ఇస్తుంది. నాకు ఒక వేరున్నది. రై దిక్కులేనోడు రేడు తండ్రి సంపెత్తుడికి దిక్కులేదంటున్నారు. కాదు, నాకు ఒక వేరున్నది. అక్కడి నుంచి నాకు జీవములు అందుచున్నవి, అది నన్ను బ్రతికించుచున్నది. వేరు పరిశుద్ధమైతే, ఇంకోలా చెప్పనా, వేరు పరిశుద్ధమైతే కొత్తగా వచ్చి అంటు కట్టబడిన అడవి ఒలీవ కొమ్మ కూడా పరిశుద్ధమే.